Welcome back to my channel. పార్వతీ దేవి శివుడి భార్య తనకు ఒక కుమారుడు కావాలని కోరుకుంది. ఆమె స్నానం చేసినప్పుడు ఉపయోగించిన పసుపు లేదా చందనపు పేస్టుతో ఒక బాలుడిని తయారుచేసి దానికి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణేశుడు. పార్వతి ఆయనను తన స్నానం అయ్యేవరకు ద్వారాన్ని కాపాడమని ఆజ్ఞాపించింది. కొంతసేపటికి శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లాలనుకున్నాడు. కాని గణేశుడు తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనను ఆపేశాడు. ఎవరో బాలుడు తనను అడ్డుకున్నందుకు శివుడు కోపగించి యుద్ధం చేశాడు. కోపంలో శివుడు తన త్రిశూలంతో గణేశుడి తలను తెగగొట్టాడు. పార్వతి దీనిని చూసి చాలా విచారించింది, ఆగ్రహించింది. ఆమెను శాంతపరిచేందుకు శివుడు గణేశునికి తిరిగి ప్రాణం పోస్తానని వాగ్దానం చేశాడు. తన గణాలను పంపించి ముందుగా కనిపించే జీవితాలను తెమ్మని ఆజ్ఞాపించాడు. గణాలు ఒక ఏనుగును చూసి దాని తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి అమర్చి ఆయనకు మళ్లీ ప్రాణం పోశాడు. తర్వాత గణేశుడిని విఘ్నహర్తగా ఆశీర్వదించి ఏ పని ప్రారంభించే ముందు ఆయనను ముందుగా పూజించాలని నిర్ణయించాడు. Thanks for watching. Please do like, share and subscribe to my channel.